బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున వంశీని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా తరలిస్తూ ఉన్నారు. అయితే తీసుకువెళ్లేటప్పుడు వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి వల్లభనేని వంశీ మీద కేసైతే నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నటువంటి వల్లభనేని వంశీని ఎట్టకేలకు హైదరాబాద్ లో విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకి ప్రస్తుతం వల్లభనేని వంశీని తరలిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వంశీ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగినట్లుగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం విజయవాడకి తరలిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, మొత్తం మీద ఎన్నో రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నటువంటి వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేశారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది కన్ఫర్మేనా? విజయవాడకు కూడా తరలిస్తున్నారు అని చెప్పని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? అవునా, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై గతంలో జరిగినటువంటి దాడి కేసులో వల్లభనేని వంశీ 140వ నెంబర్ నిందితుడిగా ఉన్నారు. అయితే అది దీంతో పాటుగా మరొక కేసులో కూడా వంశీని నిందితుడిగా చేర్చినటువంటి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడా పోలీసులకు చిక్కకుండా గన్నవరంలో కనిపించకుండా కొంత తప్పించుకు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయ దాడి కేసుకు సంబంధించి దగ్గర 80 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తాజాగా ఈ రోజు అందులో అంటే ప్రధానంగా కూడా 144 గా ఉన్నప్పటికీ కూడా వంశీయ కీలక సూత్రధారి. ఆ రోజు దాడి జరగడం వెనకాల వంశీ యొక్క సూచనలు సలహాలు ఉన్నాయని చెప్పి భావించినటువంటి పోలీసులు విచారణలో అతని కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఆయన హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించి హైదరాబాద్ గన్నవరం నుంచి ప్రత్యేక పోలీస్ బలగాలు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ తెల్లవారుజామున వంశీని నిద్రలేపి అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో వంశీ పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులకు చివరికి వంశీని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా కూడా అతన్ని ప్రస్తుతం అయితే గన్నవరం తీసుకొస్తున్న విజయవాడకు తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం కానీ పూర్తి వివరాలు కానీ పోలీసులు ఎక్కడా కూడా బయటికి చెప్పకుండా కొంత గోప్యంగానే ఈ ఆపరేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే వల్లభనేని వంశీ కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నాడు కనుక ఏమాత్రం సమాచారం ఉన్నా అతను మళ్ళా తప్పించుకుంటాడని చెప్పేసి పోలీసులు ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆయన ఫోన్ మానిటరింగ్ కానీ ఆయన కదలికలపై నిఘా పెట్టి చివరికి రోజు ఆయన అతను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి కానీ ఇతర కేసులకు సంబంధించి కానీ ఆయన ప్రాథమికంగా విచారించిన తర్వాత ఈ రోజు సాయంత్రం ఆయన కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే కొంత గోప్యత అయితే పాటిస్తున్నారు. భువన,
అయితే మురళి గతంలో కూడా అరెస్టు చేశారు అని చెప్పైతే వార్తలు వచ్చాయి. కానీ ఈసారి విశ్వసనీయ వర్గాల ద్వారా అరెస్ట్ కన్ఫాము అనే అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో దీన్ని మనం ఎలా చూడాలి? అంటే పోలీసులు ఇప్పటికే అనేక సందర్భాల్లో వంశీని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు కన్నుగప్పు కానీ లేకపోతే పోలీసులు వస్తున్నట్టు ముందస్తు సమాచారం తెలుసుకున్నటువంటి వంశీ వారికి చిక్కకుండా తప్పించుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం పోలీసులు కూడా అదే తరహాలో ఎక్కడా కూడా ఏమాత్రం చిన్న సమాచారం కూడా బయటికి లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడి మొదటి నుంచి కూడా ఈ ఆపరేషన్ కి సంబంధించినటువంటి టీమ్ ని ఒక పక్కాగా ప్లాన్ చేసుకుని వంశీని అదుపులోకి తీసుకుంటానికి పక్కా ప్రణాళికతోటి ముందుకు వెళ్లారని తెలుస్తుంది. గతంలో 2-3 సందర్భాల్లో వంశీని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆయన తప్పించుకోవటం, ఆయన అరెస్ట్ జరిగిందని చెప్పి సమాచారం వచ్చినా కూడా ఆయన తప్పించుకోవడంతో అది మిస్ఫైర్ అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితులు అలా జరగకూడదు. ఎందుకంటే ఆ యొక్క ఘటనకు సంబంధించిన అంశంలో ఎంతమంది ప్రత్యక్షంగా పాల్గొన్నప్పటికీ కూడా పరోక్షంగా కూడా సూత్రధారి దాని యొక్క ఆలోచన అంతా కూడా వల్లభనేని వంశీది గాని ఇప్పటికే ప్రాథమికంగా విచారణలు తేలిన నేపథ్యం తర్వాతే అతన్ని అందులో ఎక్యూజ్డ్ గా చేర్చడం జరిగింది. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వంశీని కనుక మిస్ అయితే కనుక పోలీసు ఉన్నతాధికారులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఆ ఘటనలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు కానీ వంశీ అనుచరులు కానీ ఇప్పటికీ అరెస్ట్ చేశారు. కానీ వంశీ పెద్ద నాయకుడు, అతను కొంచెం లీడర్ కనుక అతను అరెస్ట్ చేయడం విమర్శలు వెల్లువెత్తున్నాయి కనుక ఈసారి ఎక్కడా కూడా ఎటువంటి చిన్న అవకాశం కూడా వంశీకి ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా గత కొంతకాలంగా కూడా మౌనంగా ఉన్నట్టుండి ఒక పక్కా ప్రణాళికతోటి వంశీ కదలికలపై పూర్తిసారి నిఘా పెట్టి అతని ఫోన్ మూవ్మెంట్స్ అన్ని తెలుసుకున్న తర్వాతే ఈ రోజు ఈ ఆపరేషన్ కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు అయితే కనుక వంశీని హైదరాబాద్ లో ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారని చెప్పి తెలుస్తుంది. దాదాపుగా కూడా అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం ఉండేది. కానీ ఈసారి అదుపులోకి తీసుకుని విజయవాడ వరకు తీసుకొస్తున్నారని సమాచారం ఉండటం, ఆ సమాచారం కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా రావడంతో గతంలో కాకుండా వంశీ అయితే పోలీసులు అదుపులో ఉన్నాడని చెప్పి మనం భావించవచ్చు. భవన అయితే మురళి, టీడీపీ ఆఫీసులో దాడి జరిగినప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతను ఎస్సీ, అతను కేసు కూడా వాపస్ తీసుకున్నారు అని చెప్పైతే వార్తలు వచ్చాయి 2 రోజుల క్రితమే. ఈ నేపథ్యంలోనే వంశీ రిలాక్స్ అయి ఉంటారా? సో ఈ విధంగానే వంశీని పోలీసులు పట్టుకోగలిగారు అని చెప్పి కూడా మనం అనుకోవచ్చా? అంటే ఒకటి, ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ ఆ రోజు అతను ఉన్నప్పుడు అతను జడ్జి ముందు వాంగ్మూలం చెప్పడం తనకు ఎటువంటి సంబంధం లేదు, నేను లేను, నన్ను బెదిరించి చెప్పారని చెప్పినప్పటికీ కూడా అతను కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఈ కేసులు ప్రాథమికంగా విచారణ ప్రారంభించిన తర్వాత ఇప్పటికే 10ల సంఖ్యలో ఇందులో ఎవరైతే ప్రత్యక్షంగా పాల్గొన్నారో అనేక మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారం కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా కానీ వారందరినీ అదుపులోకి తీసుకున్న తర్వాత వారిచ్చిన స్టేట్మెంట్లన్నీ కూడా దాదాపు కూడా ఈ ఘటన జరగడానికి గల కారణాలన్నీ కూడా తేటతెలివయ్యాయి. అయితే కంప్లైంట్ అంటే చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా అప్పటికే ఆల్రెడీ కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో వారే ఒప్పుకున్నారు. ఘటనలో పాల్గొన్న వాళ్ళు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా పోలీసులకు ప్రాథమికంగా విచారణలు తేటతెలివైంది. సో అందుకని కేసుని ఎక్కడా కూడా ఆపకుండా కేసుని విచారిస్తూ ఉన్నారు. అయితే అతను కేసు ఉపసంహరించుకున్నట్టుగా జడ్జి గారి ముందు ప్రకటించినప్పటికీ కూడా ఎక్కడ దాని మీద జడ్జి గారు ఎటువంటి రూలింగ్ ఇవ్వలేదు. అతనికి మట్టుకు రక్షణ కల్పించమని మాత్రమే చెప్పడం జరిగింది. పోలీసులకు కూడా ఫర్దర్ పిటిషన్ దాఖలు చేయమని చెప్పారు. సో ఈ నేపథ్యంలో వంశీ అతను కేసు నుంచి ఉపసంహరించుకున్నాడని రిలాక్స్ అవడం కారణం కూడా పోలీసులు వేసినటువంటి ప్రణాళికలు గత కొంతకాలంగా కూడా ఎవరిని అరెస్ట్ చేయకపోవడం, కేసులు ఎక్కడ విచారణ చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు పెద్దగా స్పందించకపోవడం, అరెస్ట్ అయిన వారందరికీ కూడా వరుసగా బెయిల్స్ కూడా వచ్చిన నేపథ్యంలో కొంత పోలీసులు సైలెంట్ అయ్యారేమో అనే భావనతోటి వంశీ కొంత రిలాక్స్ అయి ఉండొచ్చు. రిలాక్స్ అయినప్పటికీ కూడా పోలీసులు ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే కనుక వారి దగ్గర ఉన్నటువంటి నెట్వర్క్ కానీ, అంటే ముఖ్యంగా కూడా కదలికలు గుర్తించడం కానీ, ఫోన్ మూమెంట్స్ గుర్తించడం కానీ, అతని కారు మూమెంట్స్ గుర్తించడం కానీ, ఇవన్నీ కూడా వారికి ఉన్నటువంటి సెక్షన్ లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం కనుక పోలీసులు నిర్లక్ష్యంగా అంటే రిలాక్స్ అయ్యారని చెప్పేసి అతను వంశీ రిలాక్స్ అవటం అయితే కనుక అది జరిగి ఉండకపోవచ్చు. కానీ ఏమైనప్పటికీ కూడా పోలీసులు వేసినటువంటి వ్యూహంలో ఈ రోజు వంశీ చిక్కాడని చెప్పి మనం భావించవచ్చు. అంటే పోలీసులు వేసిన పక్కా ప్లాన్ ప్రకారమే ఈ రోజు వంశీని పకడ్బందీగా అరెస్ట్ చేయగలిగారు అని చెప్పి అనుకోవాలి, అంతే కదా మురళి గారు? అంతే ఖచ్చితంగా పోవాలి. ఎందుకంటే పోలీసులు చాలా గతంలో లాగా జారిపోకూడదు, మళ్ళా మరొకసారి మన పోలీస్ వ్యవస్థ విమర్శలకు పాల్గొకూడదు. ఖచ్చితంగా కూడా గతంలో లీకేజ్ అవటం కానీ, లేకపోతే అతను ఏదో సమాచారం తెలియటం కానీ, లేకపోతే అనుమానం రావటం వల్ల అతను తప్పించుకున్నాడు పోలీసుల నుంచి. కానీ ఈసారి అటువంటి లీకేజ్లు కానీ, అటువంటి అనుమానం కానీ, అటువంటి సమాచారం ఏమాత్రం లీక్ అవ్వకుండా గత కొంతకాలంగా కూడా కొంతమందికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ దీని మీద దృష్టి పెట్టి ఒక ప్లాన్ ప్రకారం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, అదుపులోకి తీసుకోవడం జరిగింది.
అదుపులోకి తీసుకున్నారు కనుక అతను కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. లేకపోతే నాకు లీగల్ గా నాకు ఇట్లా ఉంటున్నాయని చెప్పొచ్చు, లేకపోతే నేను అందులో భాగస్వామిని కాదని చెప్పొచ్చు. ఆ సమయంలో పోలీసులు ఏదో రకంగా నయాను భయాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసి ఉంటుంది. బట్ ఆల్రెడీ పోలీసులు ఒక పక్కా ప్లాన్ తోటి ఉన్నారు కనుక అతను కస్టడీకి తీసుకున్నారు. కోర్టులో ఈ రోజు సాయంత్రం ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మురళి గారు, వంశీ అరెస్ట్ అనేది వైసీపీ నేతల గుండెల్లో ఒక అలజడి సృష్టించే ఉండొచ్చు. సో వైసీపీ నేతలు మనం ఏదైతే చెప్తూ ఉన్నారో రెడ్ బుక్ గురించి, ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ అయిందని చెప్పి ఈసారి పక్కాగా నమ్మే అవకాశం అయితే ఉండొచ్చు అంటారా? అంటే రెడ్ బుక్ అనేది లోకేష్ తన పాదయాత్రలో ఎదురైనటువంటి అనుభవాలు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి కొన్ని అంశాలు ఆయన అయితే ఆ రోజు రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పేదంటే ఎవరి మీద ఎటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కానీ కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు కానీ మా ప్రభుత్వం చేయదని చెప్తున్నారు. ఆ దిశగానే ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కక్షపూరితంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే లేవు. చంద్రబాబు పదే పదే చెప్తారు ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా ఉండాలి, చట్టం తన పని తాను చేసుకోవాలి, చట్ట ప్రకారం జరిగే కార్యక్రమాలు చట్ట ప్రకారం జరగవలసినవి జరిపించండి. ఆ క్రమంలో భాగంగానే అనేక మంది మీద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినటువంటి వైసీపీ సీనియర్ నేత ఈ రోజుకి కూడా బెయిల్ పై బయట తిరుగుతున్నారు. ఎవరిని కూడా అరెస్ట్ చేయాల. యాజ్ పర్ చట్టం ప్రకారం దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళని చెప్పడం వల్ల అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు బయట తిరుగుతున్నారు. ఇక్కడ ఈ రోజు వంశీ అరెస్టుకి సంబంధించి ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడిపై కేసు నమోదు చేసి దగ్గర 10ల సంఖ్యలో అందులో ఎవరైతే పాల్గొన్నటువంటి నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత వారు ఇచ్చినటువంటి విచారణలో భాగంగా వారు చెప్పినటువంటి సమాచారం మేరకు కేసులో సంఖ్య పెంచుకుంటే వెళ్ళినప్పుడు వల్లభనేని వంశీ పేరు కూడా యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత అతను అరెస్ట్ చేయడానికి అనేక సందర్భాల్లో చూశారు. కానీ వాస్తవంగా వల్లభనేని వంశీకి సంబంధించి రెడ్ బుక్ ఇష్యూ చూడాలంటే కనుక గతంలో ఎవరైతే లోకేష్ ను అదే విధంగా కూడా చంద్రబాబు నాయుడును మానసిక క్షోభకు గురి చేసే విధంగా ఈయన మాట్లాడినట్టు మాటలు ఏవైతే ఉన్నాయో ఒక పెద్ద మహిళపై మాట్లాడినట్టు మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు సందర్భంగా ఇమీడియట్ గా కూడా అరెస్ట్ చేయొచ్చు. కానీ ఎక్కడా కూడా ఆ రకంగా వారు వ్యవహరించలేదు. కానీ ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా అతను సూచన ప్రకారం జరిగిందే కనుక ఆ ఘటనలో అనేక మంది విచారించిన తర్వాత ఇతను ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇవాళ వల్లభనేని వంశీ లాంటి నేత అరెస్ట్ అవడం పట్ల ఆ పార్టీ శ్రేణిలో లో కొంత గూగుల్ అయితే మొదలొచ్చు. కానీ ఎక్కడా కూడా కక్షపూరితమైనటువంటి అరెస్ట్ లేదు. ఇప్పటివరకు ఎవరి మీద జరగలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా కూడా పార్టీ కార్యాలయాలపై దాడి చేసి పార్టీ నేతలపై దాడి చేసి పార్టీ ఇళ్లపై దాడి చేసినట్టు ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందులో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఉన్నాయి, కేసులు నమోదు చేశారు. కానీ ఎక్కడ ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా బలవంతం అరెస్టులు అయితే చేయలేదు. చట్టం ప్రకారం విచారించిన తర్వాత వాళ్ళ ఆధారాలు దొరికిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు. ఈ రోజు వంశీ వ్యవహారం కూడా అటువంటిదే. అయితే చట్టం తన పని తాను చేసుకుంటే వెళ్ళినప్పుడు కొంచెం వెనక ముందు అవ్వచ్చు, కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరో కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు అనేది మాత్రం వాస్తవం. ఆ క్రమంలో భాగంగా ఈ రోజు వంశీ ఈ రోజు ఈ కేసులు అరెస్ట్ అయ్యి ఉండొచ్చు. ఇంకా అతని మీద ఏమైనా కేసులు ఉంటాయి, అన్ని కూడా పుట్టప్ అవుతూ ఉంటాయి. సో అందుకని వంశీ అరెస్ట్ అనేది రెడ్ బుక్ ఆధారంగా కాదు, కానీ చేసిన తప్పుకి ఈ రోజు అతను మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత ఆందోళన చెందొచ్చు, ఆవేదన చెందొచ్చు, లేదా ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు. భవన అయితే మురళి గారు, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక కార్యకర్తల్లో చాలా అసంతృప్తి అయితే ఉంది. వైసీపీ నేతలు చాలా అడ్డగోలుగా రాజకీయం చేశారు, కానీ ఎవరిని అరెస్ట్ చేయడం లేదు అని చెప్పి అసంతృప్తి అయితే ఉంది. ఇప్పుడు వైసీపీకి చెందిన కీలక నేత అయినటువంటి వంశీని అరెస్ట్ చేయడాన్ని కార్యకర్తల్లో ఒక ధైర్యం నింపే అవకాశం వచ్చింది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ కార్యకర్తలను ధైర్యం నింపటం అనేది మనం భావించకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడే మనం చెప్పుకున్నాం, చట్టం తన పని తను చేసుకువెళ్ళిపోతున్నప్పుడు వంశీని అరెస్ట్ చేశారు. సహజంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు, అనేక దాడులు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డారు. కనుక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ఖచ్చితంగా కూడా వారందరిపైన చర్యలు ఉంటాయని చెప్పి అందరూ కూడా భావించి ఉండొచ్చు. కానీ చర్యలు తీసుకోవడం అనేది కొన్ని అంటే చట్ట ప్రకారం చూస్తే చాలా ఆంక్షలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. కనుక ఆ రకంగా కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్కి చంద్రబాబు సర్కార్కి తేడా ఉంటుంది. ఈ రోజు రాష్ట్రంలో 151 స్థానాలు గెలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల తర్వాత 11 స్థానాలకు పరిమితి చేశారంటే అతని పరిపాలన పట్ల ప్రజలు విసిగిపోయారు, భయాందోళన చెందారు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఎవరి మీద కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటారు భయంతో ఈ రోజు ప్రజలు ఏకపక్షంగా కూడా కూటమిని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పరిమితం చేశారు. సో అలాంటి పరిపాలన మళ్ళా కూటమి సర్కార్ కూడా అందిస్తే కనుక చంద్రబాబు నాయకత్వంలో కూడా కక్షపూరితమైనటువంటి అరెస్టులు దాడులు జరిగితే ప్రజలు స్వాగతించరు. సో అందుకని
కొంతవరకు కేడర్ లో కొంత అసంతృప్తి ఉన్నా, అసంతృప్తి లేకపోయినా కేడర్ ఆనందపడుతున్నారని మనం భావించిన ఇవన్నీ కూడా తాత్కాలికం. చట్టం అయితే తను పని చేసుకెళ్తుంది. ప్రభుత్వం ఎక్కడా కూడా ఎవరి మీద ఎటువంటి బలవంతపు వృద్ధులు రుద్దట్లేదు. సో ఆ రకంగా తప్పు చేసిన వాళ్ళు నిజంగా గత ప్రభుత్వ హయాంలో మేము అధికారంలో ఉన్న తప్పు ఎవరైనా చేస్తుంటే ఆ తప్పుకి తగిన మూల్యము, తగిన నష్టము ఈ రోజు వాళ్ళు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అది ఇమీడియట్ గా మన అధికారంలోకి వచ్చే సంగతి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలి, లేకపోతే ఇంకొకరిని అరెస్ట్ చేసేయాలి, జ్యోతి రమేష్ని అరెస్ట్ చేయాలి, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని కేడర్ భావించడంలో వారు అది ఆలోచన అయి ఉండొచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. కనుక చంద్రబాబు ఎక్కడా కూడా తొందరపాటు చర్యలు కాకుండా చట్ట ప్రకారం మాత్రమే వెళ్లాలని చెప్పేసి పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఆ రకంగానే విచారణలో భాగంగానే వారిని ఎవరైతే ముందు అరెస్ట్ అయినటువంటి అక్యూజ్డ్స్ ఉంటారో వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే ఈ రోజు వంశీ అరెస్ట్ కి దారి తీసిందని చెప్పి మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి గారు. గన్నవరానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు హైదరాబాద్లో విజయవాడ పోలీసులు. ఈ రోజు తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విజయవాడకు కూడా తరలిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు వల్లభనేని వంశీ. 140వ నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 80 మందిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో ఈ రోజు వల్లభనేని వంశీని కూడా హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో తప్పించుకుని తిరుగుతున్నటువంటి వల్లభనేని వంశీ ఎట్టకేలకు హైదరాబాద్లోనే పోలీసులకు చిక్కాడు. ఈ నేపథ్యంలోనే విజయవాడకు పోలీసులు తరలిస్తూ ఉన్నారు. ఆయన్ని ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అంటే 140వ నిందితుడిగా ఉన్నప్పటికీ ప్రధానంగా ఈయనే ఈ దాడికి సంబంధించి రూపకల్పన చేశారు అనే విధంగా కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 80 మంది దాకా అరెస్టు చేయడం జరిగింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు హైదరాబాద్ లో పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ నడి తెలుసుకుని. గాంధీ, చెప్పండి, హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్లయితే సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను ఎట్టకేలకు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్ది కాలంగా కూడా వల్లభనేని వంశీమోహన్ ఇక్కడ స్థానికంగా అందుబాటులో లేరు. అయితే ఆయన అజ్ఞాతంలో ఉన్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కనుక ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో ఉన్నటువంటి నివాసంలోనే వంశీమోహన్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించిన ఏ సెక్షన్ మీద ఆయన అరెస్ట్ చేస్తున్నారు, ఏ కేసుకు సంబంధించిన అంశంలో ఆయన అరెస్ట్ చేశారనే విషయం మాత్రం ఇంకా కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే గన్నవరం పార్టీ కార్యాలయం పైన దాడి విషయంలో కూడా అప్పట్లో వల్లభనేని వంశీమోహన్ అందులో కుట్రదారుగా ఉన్నారని చెప్పి కూడా ఆ కేసులో అతని పేరు జోడించడం జరిగింది. దాంతో పాటు మరొక కేసు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిపై దాడి చేశారు, ఆ దాడికి సంబంధించిన కేసులో కూడా వల్లభనేని వంశీమోహన్ నిందితుడిగా ఆ కేసులో ఉన్నారు. అయితే వీటితో పాటు మరొక కేసు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా ఏ కేసు మీద ప్రస్తుతం వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి కనుక అక్కడి నుంచి హైదరాబాద్ స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు తీసుకొస్తున్నారు. విజయవాడ సంబంధించి ఆయన విజయవాడలో దానికి సంబంధించినటువంటి కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ అరెస్ట్ విషయంలో అయితే మాత్రం ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం మీద
ఎన్నో విమర్శలు కూడా సొంత పార్టీ నేతల నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీ హయాంలో వల్లభనేని వంశీమోహన్ చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యల్ని ఆ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ జీర్ణించుకోలేని పరిస్థితి మాత్రం ఉంది. పలు సందర్భాల్లో ఇటీవల కాలంగా వల్లభనేని వంశీమోహన్ అంతా అన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినా కూడా అతని మీద చర్యలు తీసుకోలేదు. ఉన్న కేసులు కూడా అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి ట్రోలింగ్ అయితే మాత్రం సొంత పార్టీకి సంబంధించిన నేతల నుంచి రావడంతో ఇప్పుడు అరెస్ట్ అనేది కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అయితే మాత్రం కొంత ఊరటగా చెప్పాల్సి ఉంటుంది. అయితే గాంధీ, ఈసారి పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారమే వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది కదా? పక్కా ప్లాన్ ప్రకారమే అంటే దాదాపుగా గత 4 నెలలుగా కూడా వంశీమోహన్ ని అరెస్ట్ చేస్తారు, పోలీసులకు అందుబాటులో లేరని చెప్పేటువంటి విషయాన్ని అయితే మాత్రం బయట టాక్ నడుస్తుంది. అయితే వంశీమోహన్ కొన్ని సందర్భాల్లో కొన్ని శుభకార్యాలకి కొన్ని కార్యక్రమాలు కూడా అడపాదడపా అటెండ్ అవుతున్నా కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్న విషయం అయితే మాత్రం ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదని చెప్పి కొంత పార్టీ నేతలే పార్టీని విమర్శించేటువంటి పరిస్థితి మాత్రం చాలా సందర్భాల్లో ఎదురైంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు వంశీమోహన్ ని అరెస్ట్ చేయడంతో కొద్దిగా ఏదైతే పార్టీకి సంబంధించిన శ్రేణులు ఈ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నాయో అసంతృప్తి అయితే మాత్రం కొలుగుపోతుందని చెప్పి భావించాల్సి ఉంటుంది. అయితే వంశీ గతంలో విదేశాలకు కూడా పారిపోయాడు, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నారని చెప్పి రకరకాల వార్తలు అయితే మీడియాలో రావడం జరిగింది. అయితే ఈసారి వల్లభనేని అరెస్ట్ అనేది కన్ఫర్మ్ అని చెప్పని అంటున్నారు. ముఖ్యంగా మీరు చెప్తున్నట్లుగా చూసుకోండి, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు అనే విషయాన్ని గురించి కూడా ఇంకా క్లారిటీ రాలేదని అన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి కేసులోనే వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అంటారా గాంధీ? టీడీపీ ప్రధాన కార్యాలయం కాదు, గన్నవరం సంబంధించినటువంటి టీడీపీ కార్యాలయం మీద దాడి విషయంలో మాత్రం నుంచి నిందితుడిగా ఉన్నారు. దాంట్లో కుట్ర కేసులో కూడా నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చూస్తే కనుక ఈ కేసుతో పాటు సిఐడికి సంబంధించిన మరో కేసు కూడా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఏ కేసు మీద ఏ సెక్షన్ మీద అతను అరెస్ట్ చేశారనే విషయం మాత్రం కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే ఎంతమంది పోలీసులు హైదరాబాద్ వచ్చి ఉంటారో వంశీని అరెస్ట్ చేయడానికి, దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? ఎన్ని బృందాలుగా వచ్చి? అయితే ప్రత్యేకమైన ఎస్కార్ట్స్ తో బలగాలతో కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే అరెస్ట్ సందర్భంగా వచ్చిన పోలీసులతో వంశీమోహన్ కూడా వాగ్వాదానికి దిగినట్టు కూడా సమాచారం వస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తిగా అరెస్ట్ వారెంట్లు అవన్నీ కూడా చూపించిన తర్వాతే అతను అరెస్ట్ చేసేందుకు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గాంధీ. గన్నవరానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసు. మధు, చెప్పండి, ఎప్పటి నుంచో తప్పించుకుని తిరుగుతున్న వల్లభనేని వంశీని ఎట్టకేలకు హైదరాబాద్లో విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పని వార్తలైతే వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా 88 పైన కేసు అయితే నమోదైంది. సో ఇందులో ప్రస్తుతం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వంశీ కోసము గత కొన్ని రోజుల నుంచి
విజయవాడ పోలీసులు అయితే చేస్తున్నారు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తున్నటువంటి పోలీసులు గత కొన్ని రోజుల నుంచి వంశీ కోసం అయితే సెర్చ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలలో ఉన్నారు అని తెలుసుకున్నటువంటి పోలీసులు వంశీ కోసం ప్రత్యేక టీం అయితే రంగంలోకి దింపారు. సో వంశీని ఈరోజు తెల్లవారుజామున విజయవాడ నుంచి వచ్చినటువంటి పోలీసులు అరెస్టు చేయడం అయితే జరిగింది. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు అయితే ఇంకా రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలోనే ఈ లోపలే పోలీసులు అయితే వంశీని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ప్రధాన నిందితులలో వల్లభనేని వంశీ కూడా ఒకరు. టీడీపీ కార్యాలయం మీద దాడి చేయడం వెనక ఉన్నటువంటి సూత్రధారులు పాత్రధారులు కూడా కీలకమైనటువంటి వ్యక్తిగా వల్లభనేని వంశీ ఉండడంతో వంశీని అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే అరెస్ట్ చేశారు. హఠాత్తుగా ఫిర్యాదుదారుడైనటువంటి సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇవ్వడం అదంతా కూడా కాస్త షాకింగ్ అయినప్పటికీ కానీ వల్లభనేని వంశీకి సంబంధించి మాత్రం అతని ప్రమేయం ఉంది అని పోలీసులు నిర్ధారణకు రావడంతో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వంశీని అరెస్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అంటే గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ పార్టీ కార్యాలయం మీద దాడి చేయించిన అదేవిధంగా దాడి చేసిన వారికి సహకరించినటువంటి వారిలో వంశీ ప్రమేయం ఉంది అని తేలేదు. సో ఇందులో భాగంగానే వంశీని అయితే హైదరాబాద్ లో ఉండగా ఆయన పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో పోలీసులు అయితే అరెస్ట్ చేసి రైట్ నౌ హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే తరలించున్నారు. మరోవైపు వంశీ దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ తీర్పు కూడా రిజర్వ్ లో ఉన్న నేపథ్యంలోనే డెఫినెట్ గా వంశీని ఈ మొత్తం కేసుకు సంబంధించి వంశీని ఈ రోజు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. అరెస్ట్ చూపించిన తర్వాత రిమాండ్ కూడా తరలించబోతున్నారు. ఎందుకు అనుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన ప్రమేయం ఏదైతే ఉందో ఆ ప్రమేయం అయితే బయటపడింది. గతంలో అరెస్ట్ అయినటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ అంటే వంశీకి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళు కొంతమందిని పోలీసులు అయితే విచారించారు. అలా విచారించినటువంటి క్రమంలోనే వల్లభనేని వంశీ ప్రమేయం ఉంది అని అయితే గుర్తించారు. అలా గుర్తించిన తర్వాత తరచూ ఆయన ఎక్కడా కూడా అంటే ఏపీలో ఎక్కడ వచ్చి వెళ్ళిన దాఖలు అయితే కనిపించలేదు. డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు అని అనుకున్నటువంటి వంశీ హైదరాబాద్ సరౌండింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సరౌండింగ్ ప్లేసెస్ లోనే పూర్తిగా కూడా ఈయన ఉండడం జరుగుతుంది. అయితే ప్రధానంగా వంశీకి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆయన మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కూడా అన్మోలో ఆయన వెళ్తూ తరచూ కలుస్తున్నటువంటి వ్యక్తులు ఏవైతే ఉన్నారో అందులో భాగంగానే ప్రస్తుతం వంశీని పోలీసులు వాటి ఆధారంగానే సెల్ సిగ్నల్ ఆధారంగానే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన గతంలో ఏదైతే ఉందో సత్యవర్ధన్ అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే విచారించారు. అయితే సత్యవర్ధన్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన క్రమంలోనే తనని కిడ్నాప్ చేసి బెదిరించాడని పోలీసులకైతే చెప్పిన నేపథ్యంలోనే వల్లభనేని వంశీని అదే కేసులో ఏదైనా కూడా అరెస్ట్ చేశారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఒకటి ప్రధానంగా కూడా గన్నవరం లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు సత్యవర్ధన్ ని కూడా అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు కూడా కొన్ని కీలకమైనటువంటి విషయాలు అయితే బయటకు వచ్చాయని చెప్పవచ్చు. వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అంశాలు ఏదైతున్నారో వారి మీద కేసులు కూడా నమోదయ్యాయి. 2 రోజుల క్రితమే సత్యవర్ధన్ ను కోర్టులో కారులో తీసుకువచ్చిన వంశీ అనుచరులు తీసుకుని అయితే వచ్చారు. అయితే అధికారిపై కూడా కిడ్నాప్ చేసిన అయితే పోలీసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో తనకి ముందస్తు బెయిల్ కావాలంటే కూడా ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులు వంశీ వాగ్వాదం దిగిన నేపథ్యంలోనే ఇది వరకే కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి నేను బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశానని ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులతో వల్లభనేని వంశీ అయితే కాస్త మాట జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు వల్లభనేని వంశీ పైన మట్టి తవ్వకాలకు సంబంధించి మరొక కేసు కూడా నమోదయ్యింది. సో ఈ కేసులన్నింటికీ పైన కూడా ప్రస్తుతం ఏ కేసులో వంశీని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయము.
తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే కిడ్నాప్ చేసినటువంటి కేసులో అదుపులోకి తీసుకున్నారా, లేకపోతే మట్టి తవ్వకాలకు సంబంధించి జరిగినటువంటి స్కామ్ ఏదైతుందో వాటికి పైన ఏదైనా అదుపులోకి తీసుకున్నారు. సో ఇలా అనేక వ్యవహారాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు అనేక కేసులు ప్రస్తుతం వల్లభనేని వంశీ మీద నమోదైన నేపథ్యంలోనే ఈ వల్లభనేని వంశీని ఈరోజు మార్నింగ్ విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చినటువంటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైనల్ గా ఒకటి అయితే కన్ఫర్మ్ అవుతుంది, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ దాడి చేసినటువంటి కేసులోనే ప్రస్తుతం వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే ప్రాథమిక సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.